మనతో పాటుగా సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. బడ్జెట్ చూడడం జరిగింది. దాదాపు 2,91,000 కోట్ల బడ్జెట్ కనబడతా ఉంది. బడ్జెట్ చూసిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరిగిందనేటువంటి భావం ఏమైనా కలుగుతా ఉందా? అన్ని వర్గాలకి పూర్తి స్థాయి న్యాయం అనేది ఎప్పుడూ జరగదు. కాకపోతే అన్ని వర్గాలకు కూడా కొద్ది న్యాయం అనేది జరుగుతుందని మేము భావిస్తున్నాం. అది ఎలాగంటే ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు చేశారు ఆరోగ్యశ్రీ, కొంతమేరకు బెటరు. అదేవిధంగా రైతాంగానికి న్యాయం జరిగినట్లే. అందులో వ్యవసాయ కూలీలకి ఏదో 12,000 ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. అది చాలదని మేము అనేది ఏంటంటే వాళ్ళకి కూడా అసంఘటిత రంగంగా చేసి ప్రతి నెల కొంత ఆదాయం ఉండే విధంగా చేయాలి. అలాగే ఇప్పుడు ఇతర సర్వీస్ సెక్టార్ కానీ ఈ విధంగా అనార్గనైజ్డ్ రంగంలో దాదాపు 1 కోటి మంది ఉంటారు. వాళ్ళందరికైతే డైరెక్ట్గా ఇదేమి న్యాయం జరగదు. కాకపోతే ఉన్నదానిలో బెటర్గా, ఎందుకంటే ఎవరు చేయగలిగింది కూడా లేదు. ఎందుకంటే 2,70,000 కోట్లు అప్పు చేశారు వాళ్ళు. అప్పు చేసిన పరిస్థితుల్లో అప్పు తీర్చాలి, మళ్ళీ ఈ చేసిన హామీలన్నీ కూడా తీర్చాలి. కాబట్టి పూర్తి న్యాయం జరగకపోయినా సరే సమ్వాట్ మేము బెటర్ బడ్జెట్ కానీ మేము ఫీల్ అవుతున్నాం. కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్ని ఎట్లా చూడొచ్చు అంటారు? గాడిద గుడ్డు అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు కూడా బయట వెలిసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కేంద్ర బడ్జెట్ని ఎట్లా చూడొచ్చు? 8 మంది ఎంపీలను ఇక్కడి నుంచి గెలిపించి పంపిస్తే కనీసం ఏమి తేయలేకపోయారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. సిపిఐ కార్యదర్శిగా, ఒక ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకుంటారు? మేము నిన్నే చెప్పాము, కేంద్రం బాధ్యత, కేంద్రం తెలంగాణ కూడా భారతదేశంలో భాగం అనేది మర్చిపోయారు వాళ్ళు. దక్షిణ రాష్ట్రాలనే మర్చిపోయారు, అందులో తెలంగాణను మరింత మర్చిపోయారు. వాళ్ళు కొంత సహాయం చేసి ఉంటే, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, వాళ్ళు కొంత సహాయం చేసి ఉంటే బడ్జెట్లో ఇంకొంత బెటర్గా ఉండేది. ఇప్పుడు కేంద్రం ఏమీ లేదు, కేంద్రం ఇక్కడి నుంచి తీసుకెళ్ళటమే తప్పితే వాళ్ళు ఇచ్చేది తక్కువ అయిపోయింది. అందువలన కేంద్రం అనేది కేవలం ఒక పాక్షికమైన ధోరణితో, ఒక ఫ్యాక్షన్తో కూడిన నాయకుల్లాగా ప్రవర్తించారు తప్పితే ఒక హుందాగా రాజనీతిజ్ఞత కలిగినటువంటి పరిణితి కలిగిన నాయకుల్లాగా లేదు. అందుకని ఆ బడ్జెట్ అనేది తెలంగాణ బడ్జెట్ కాదు, అది వాళ్ళ బడ్జెట్, ఉత్తరాది బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ కాదు. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రైవేట్ పరానికి మేము వ్యతిరేకం అంటూనే ఇక్కడ ఏదైతే వేలం పాటలు ఉన్నాయో వేలం పాటలు వేయాలని చెప్పేసి సిఫార్సులు చేస్తున్నటువంటి, బెదిరిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ధోరణి ఎట్లా చూడొచ్చు? ఇక అంతకంటే అబద్ధాలు ఏముంటాయి చెప్పండి. ఆయన నరేంద్ర మోడీ మేము ప్రైవేటీకరణ చేయమంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉన్న బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేయం, కొత్తవన్నీ ప్రైవేట్ వాడికి ఇస్తాం, అందుకని మేము ప్రైవేటీకరణ చేయం. ఇదో తెలివితో మాటలు చెప్తున్నారు, అంటే వాళ్ళ ప్రజలను వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి మోసపూరిత మాటలు బంద్ చేసి కొత్త మైన్స్ కూడా, అందులో పాత ఒప్పందం ఏంటంటే సింగరేణి పరిధిలోకి రావాలి. అలా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ విమర్శిస్తున్నారు, ఇక్కడ బడ్జెట్ ఏదో నామమాత్రంగానే కనబడుతుంది అనేటువంటి మాటను విమర్శిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ విమర్శను ఎట్లా చూడొచ్చు అంటారు? కేసీఆర్ ఇక్కడ అసెంబ్లీకి కూడా ఈరోజు మొదటిసారి రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ సిపిఐ అలయన్స్లో వచ్చినటువంటి ప్రభుత్వంలోకి. మరి కేసీఆర్ గారు చెప్తే బాగుంటుంది. తనైతే అట్లా చేసేవాడు, తనైతే 9.5 ఏళ్ళు ఉన్నారు కదా, మేము మంచిగానే చేసామని చెప్తున్నారు. చేస్తే అంత తప్పులు ఎందుకు అవుతాయి? చేస్తే ఎందుకు ఓడిపోతారు? మంచిగా చేస్తే ఆయన చూడాలి. ఇప్పుడు గ్రామీణ పంచాయతీరాజుకు కూడా అప్పటికంటే పెంచారు, అప్పటికంటే విద్యా వైద్యానికి కూడా పెంచారు, హౌసింగ్ అంతకుముందు లేదు ఇచ్చారు హౌసింగ్ది. ఇలా మనం ఒక్కొక్కటి సెక్టార్ వైజ్గా తీసుకుంటే వ్యవసాయ రంగం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఇచ్చారు, ఇంకా అందుకంటే చేసేది ఏముంది? అందుకని ఆయన చెప్పాలి ఎలా బాగా చేస్తాం. నేనైతే ఇది ఇట్లా చేస్తాను, నేనైతే విద్యారంగానికి ఒక 20% ఇచ్చేవాడిని, నేనైతే వైద్యానికి ఇంత శాతం ఇచ్చేవాడిని, ఇన్ని శాతాలు కలిపి ఇంత బడ్జెట్ డబ్బులు నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం నా చేతిలో ఉంది, డబ్బులు ఇస్తానని చెప్పగలగాలి. ఆ విధంగా అయితే బాగుంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.